హాయ్ స్టూడెంట్స్, మనం గత వీడియోలో కోఆర్డినేట్ సంబంధించి చాలా బేసిక్స్ అనేటివి చాలా తెలుసుకున్నాం. ఇప్పుడు వాటి ఆధారంగానే అంటే వాటిని యూజ్ చేసి మనం ఏ టాపిక్ చెప్పుకుందాం అనేసి చూద్దాము. ఇందులో కోఆర్డినేట్ జామెట్రీ యూజ్ చేసి చెప్పేటువంటి చాప్టర్లో లోకస్ అన్నటువంటిది ఇంటర్ ఫస్ట్ ఇయర్ 1Bలో ఉన్నటువంటి చాప్టరు. లోకస్ అంటే బిందు పదం అనేసి దాని డెఫినేషన్ చూస్తే locus is the set of points that satisfy the given constant geometric conditions. ఇక్కడ ఏంటంటే లోకస్ అనేది ఒక సెట్ ఆఫ్ పాయింట్స్, అంటే ఒక పాయింట్స్ సమూహాన్ని మనం ఏమంటాం లోకస్ అంటున్నాం. అయితే అది ఎలా ఉండాలంటే దట్ సాటిస్ఫై ద గివెన్ కాన్స్టెంట్ జియోమెట్రిక్ కండిషన్. మనకు జామితికి సంబంధించినటువంటి కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేస్తూ ఆ కండిషన్స్ అనుగుణంగా కాన్స్టెంట్ నుంచి ఉన్నటువంటి దాన్ని అంటే కాన్స్టెంట్ ద్వారా ఏర్పడినటువంటి పాయింట్ని మనం ఏమంటున్నామంటే లోకస్ అంటున్నాం. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక సర్ఫేస్ అన్నటువంటి తీసుకున్నాం. సర్ఫేస్ అంటే ఒక చదునైన ప్రాంతం అని. ఇందులో ఒక కాన్స్టెంట్ ఉన్నటువంటి ఒక పాయింట్ అనేది తీసుకున్నాం. మనకు జియోమెట్రిక్ కండిషన్స్ అంటే ఏంటంటే సర్ఫేస్లోనే పాయింట్ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ పాయింట్ కావచ్చు, లేదా సెగ్మెంట్ కావచ్చు, లేదా యాక్సిస్ కావచ్చు. అంటే జియోమెట్రిక్ సంబంధించినటువంటివన్నీ ఇక్కడ జియోమెట్రిక్ కండిషన్స్ అవుతుంది. ఆ కండిషన్స్ అనుగుణంగానే మనకు ఒక కాన్స్టెంట్ నుంచి ఏదో ఒక పాయింట్ అనేది గీస్తే, ఏదో ఒక పాయింట్ అనేది ఉంటే, అంటే ఒక పాయింట్ కాదు, ఇక్కడ నుంచి 2 పాయింట్స్ ఉండొచ్చు, లేదా 3 పాయింట్స్ ఉండొచ్చు, లేదా 4 పాయింట్స్ ఉండొచ్చు, అట్లీస్ట్ 1 పాయింట్ అన్న ఉండాలి. అంటే ఇక్కడ ఒక సర్ఫేస్ అనేది ఇవ్వబడింది, అందులో ఒక కాన్స్టెంట్ అన్నటువంటి తీసుకున్నాము. ఈ కాన్స్టెంట్ నుంచి ఇక్కడ సర్ఫేస్ లోనే మరొక పాయింట్, ఈ పాయింట్ అయితే కాన్స్టెంట్. నెక్స్ట్ వేరే ఒక పాయింట్ 1 ఆర్ అబోవ్ పాయింట్స్, అంటే అట్లీస్ట్ 1 పాయింట్ ఉండాలి. అసలు అట్లీస్ట్ 1 పాయింట్ కూడా లేదంటే దాని లోకస్ గురించి డిస్కస్ చేయం. అట్లీస్ట్ 1 పాయింట్ ఉంటే దీనికి ఇక్కడ పాయింట్ కాన్స్టెంట్ పాయింట్ నుంచి ఈ పాయింట్ ఏ విధంగా సాటిస్ఫై అవుతున్నది, ఏ విధంగా సాటిస్ఫై చేస్తున్నది, అంటే వీటి మధ్య ఉన్నటువంటి చెప్పాలంటే వీటి రెండింటి మధ్య ఎటువంటి రిలేషన్ ప్రూవ్ అవుతున్నది అన్నటువంటిదే మనకు లోకస్ అనేది. అంటే లోకస్ అనే సెట్ ఆఫ్ పాయింట్స్ అంటే అట్లీస్ట్ 1 పాయింట్ అన్న ఉండాలి. సెట్ ఆఫ్ పాయింట్స్ దట్ సాటిస్ఫై, అది ఏం సాటిస్ఫై అంటే దట్ గివెన్ కాన్స్టెంట్, ఈ కాన్స్టెంట్ దగ్గర నుంచి అంటే ఇక్కడ ఈ కాన్స్టెంట్ ని సాటిస్ఫై చేస్తూ జియోమెట్రిక్ కండిషన్స్ కూడా, అంటే జియోమెట్రిక్ కండిషన్స్ అనుగుణంగానే మనకు ఈ కండిషన్స్, ఈ కాన్స్టెంట్ అనేది కండిషన్స్ అన్నిటిని సాటిస్ఫై చేయాలి. అటువంటి దాన్ని మనం ఏమంటున్నామంటే లోకస్ అంటున్నాం. అయితే ఈ లోకస్ అనేది ఎలా సాటిస్ఫై అవుతుంది, ఎలా సాటిస్ఫై చేస్తుంది అని చూసామంటే నెక్స్ట్ సర్కిల్ గురించి చూస్తే, అంటే ఇక్కడ సర్కిల్ అంటే ఏంటి, వృత్తం అంటే ఏంటి అంటే మనకు ఒక కాన్స్టెంట్ పాయింట్ అనేది తీసుకుంటాం. కాన్స్టెంట్ అన్నటువంటిది తీసుకుంటాం. ఇక్కడ నుంచి ఈక్వల్ డిస్టెన్స్ లో ఒక పాయింట్ అనేది తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి మరొక ఈక్వల్ డిస్టెన్స్ లో మరో పాయింట్, ఇలాగా పాయింట్స్, చాలా పాయింట్స్ తీసుకొని వీటన్నిటిని కానీ కలిపితే మనకి ఏమొస్తుందంటే ఒక సర్కిల్ అనేది వస్తుంది. ఒక సర్కిల్ అనేది వస్తుంది. అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, కాన్స్టెంట్ పాయింట్ నుంచి ఒక కండిషన్ పెట్టుకున్నాం. ఏ కండిషన్ అంటే ఇక్కడ నుంచి ఈక్వల్ డిస్టెన్స్ ఉన్నటువంటి పాయింట్స్ ని తీసుకుంటున్నాం. జియోమెట్రిక్ కండిషన్ ఏంటి, ఇక్కడ కాన్స్టెంట్ నుంచి ఒక కాన్స్టెంట్ పాయింట్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్ ఉన్నటువంటి చాలా పాయింట్స్ ఇలా పెడుతూ వస్తే దాన్ని ఏమన్నావు, సర్కిల్ గా వచ్చింది. ఈ సర్కిల్ పైన ఉన్నటువంటి పాయింట్స్ అంతా కూడా, ఈ సర్కిల్ పైన ఉన్నటువంటి పాయింట్స్ కూడా మన కండిషన్ ని సాటిస్ఫై చేస్తున్నాయి. ఏంటి ఆ కండిషన్ అంటే కాన్స్టెంట్ నుంచి ఈ పాయింట్స్ అన్ని కూడా ఈక్వల్ డిస్టెన్స్ లో ఉండాలి అన్నటువంటిది కండిషన్. కాబట్టి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉన్నాయి కాబట్టి సర్కిల్ అనేది ఏర్పడింది. ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఈక్వల్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి దాన్ని
ఆర్ అనేసి అంటాం. అంటే సెంటర్ ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ నుంచి సర్కిల్ పై ఉన్నటువంటి పాయింట్స్ కి గీసినటువంటి లైన్ ని ఆర్ అంటాం, రేడియస్ అంటాం. రేడియస్ అంటాం. అయితే మనకు లోకస్ ఏంటి అంటే మనకు సాటిస్ఫై అయినటువంటి పాయింట్స్ ద్వారా ఈ సర్కిల్ వచ్చింది కాబట్టి, అంటే మనకు కాన్స్టెంట్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి పాయింట్స్ ఆధారంగా సర్కిల్ వచ్చింది కాబట్టి మనకు ఈ సర్కిల్ అనేది లోకస్ అవుతుంది. ఈ సర్కిల్ అనేది లోకస్ అవుతుంది. అంటే లోకస్ అంటే ఏంటంటే ఒక కాన్స్టెంట్ పాయింట్ నుంచి ఒక కండిషన్ అనేది తీసుకుంటాం. ఇక్కడ తీసుకున్న కండిషన్ ఏంటంటే పాయింట్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి పాయింట్స్ అన్నిటిని కలిపితే ఏర్పడిన సర్కిల్ అనేటువంటి కలపాలి, అంటే ఈక్వల్ డిస్టెన్స్ లో ఉండాలి అని తీసుకున్నాం. ఏంటి, కాన్స్టెంట్ పాయింట్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్ లో సెట్ ఆఫ్ పాయింట్స్ అనేది తీసుకున్నాం. ఈ సెట్ ఆఫ్ పాయింట్స్ అన్నిటిని కలపడం ద్వారా మనకి ఏం ఏర్పడింది, సర్కిల్ ఏర్పడింది. అంటే కండిషన్ అనేది ఈక్వల్ డిస్టెన్స్ ఉండాలి. ఆ కండిషన్ ద్వారా ఏర్పడినటువంటి సర్కిల్ ఇక్కడ సర్కిల్ అనేది ఏర్పడింది కాబట్టి మనకు జియోమెట్రిక్ కండిషన్ కూడా సాటిస్ఫై అవుతూ సర్కిల్ అనేది ఏర్పడింది కాబట్టి ఈ సర్కిల్ ని ఏమంటున్నామంటే లోకస్ అనేసి అంటున్నాం. నెక్స్ట్, ఏ పాయింట్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ టూ గివెన్ పాయింట్స్ ఏ కమా బి. ఇక్కడ ఇచ్చినటువంటిది ఒక కండిషన్. ఇక్కడ కూడా సర్కిల్ కి ఒక కండిషన్ అనేది చెప్పుకున్నాము. సర్కిల్ అనేది ఎలా ఏర్పడుతుంది అంటే కాన్స్టెంట్ పాయింట్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్ ఉన్నటువంటి సెట్ ఆఫ్ పాయింట్స్ ని కలపడం ద్వారా సర్కిల్ ఏర్పడింది. సర్కిల్ ని మనం ఏమంటున్నాం అంటే లోకస్ అంటున్నాం. కండిషన్ సాటిస్ఫై అనేది అయింది. నెక్స్ట్, ఇక్కడ ఇంకొక కండిషన్ ఇచ్చాడు. ఏంటంటే పాయింట్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ టూ గివెన్ పాయింట్స్ ఏ కమా బి అనేటువంటిది. ఏం చెప్తుంది ఈ కండిషను? ఏ బి అనేటువంటి పాయింట్స్ లో అంటే ఈ రెండిటికి ఈక్వల్ డిస్టెన్స్ ఉన్నటువంటి పాయింట్ అనేది చూపించబడుతుంది అనేది, అంటే పాయింట్ ని చూపిస్తాము. ఎలా చూపిస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ బి అన్నటువంటి 2 పాయింట్స్ అనేది తీసుకున్నాం. దీనికి ఈక్వల్ డిస్టెన్స్ అంటే ఈక్వల్ గా ఉన్నటువంటి డిస్టెన్స్ ఏ నుంచి పాయింట్ నుంచి బికి ఈక్వల్ గా ఉండాలి అనేటువంటి కండిషన్. అయితే ఇక్కడ సెంటర్ మిడ్ పాయింట్ అనేది ఈక్వల్ డిస్టెన్స్ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. అయితే ఇంకా ఏమున్నాయంటే ఇక్కడ ఈ పాయింట్ ద్వారా ఒక పర్పెండిక్యులర్ లైన్ అనేది గీసాం. మిడ్ పాయింట్ ద్వారా ఒక పర్పెండిక్యులర్ లైన్ గీసాం. ఎందుకు ఇంత పెద్దది గీసామంటే మనకు ఇక్కడ ఒక పాయింట్ అనేది తీసుకున్నాం. ఏ నుంచి బికి ఎంత డిస్టెన్స్ ఉందో, ఏ నుంచి పాయింట్కి ఎంత డిస్టెన్స్ ఉందో పాయింట్ నుంచి బికి అంతే డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ కాకపోతే పైన తీసుకుందాం. ఇక్కడ నుంచి ఏకి ఎంత డిస్టెన్స్ ఉందో అలాగే ఇక్కడ నుంచి బికి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. అలాగే కింద వైపు చూసిన ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నామంటే ఏ నుంచి పాయింట్కి, పాయింట్ నుంచి బికి ఎట్లా తీసుకున్నా సరే, ఎంత లాంగ్ తీసుకున్నా సరే, అంటే ఇక్కడ మనకు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ బి అన్నటువంటి 2 పాయింట్స్ కాన్స్టెంట్ పాయింట్ అనేది తీసుకునేను. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఈక్వల్ డిస్టెన్స్ ఉన్నటువంటి మరొక పాయింట్ తీసుకోవాలి. ఎలా తీసుకుంటున్నాం? మిడ్ పాయింట్ గా తీసుకున్నాం. అయితే మిడ్ పాయింట్ ఒకటేనా అంటే ఈ మిడ్ పాయింట్ నుంచి గీసినటువంటి పర్పెండిక్యులర్ లైన్ పైన ఉన్నటువంటి ఏ పాయింట్ అయినా సరే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. కండిషన్ ఈక్వల్ డిస్టెన్స్ గా ఉంటుంది. ఏ నుంచి పాయింట్కి, పాయింట్ నుంచి బికి ఎక్కడైనా తీసుకున్నా సరే, ఇంకా దీన్ని ఇంకా పెద్దదిగా పొడిగించినా సరే ఈ పాయింట్ నుంచి ఏకి, ఈ పాయింట్ నుంచి బికి ఈక్వల్ డిస్టెన్స్ అనేది ఉంటుంది. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంది? కాన్స్టెంట్ వచ్చి ఏబి, కాన్స్టెంట్ ఏబి అన్నటువంటి కాన్స్టెంట్ పాయింట్స్ అనేది తీసుకున్నాం. ఈ రెండింటికి మిడ్ పాయింట్ అనేటువంటిది అంటే ఇక్కడ ఏంటంటే ఈక్వల్ డిస్టెన్స్ ఉన్నటువంటి ఒక పాయింట్ తీసుకోవాలి. అది ఈక్వల్ డిస్టెన్స్ ఎక్కడ వస్తున్నది? మిడ్ పాయింట్ ఒకటి. అలాగే మిడ్ పాయింట్ ద్వారా గీసినటువంటి పర్పెండిక్యులర్ లైన్ మీద ఎనీ పాయింట్, ఏ పాయింట్ తీసుకున్నా సరే మనకి కండిషన్ సాటిస్ఫై అవుతుంది.
సాటిస్ఫై అవుతుందని అంటే ఏ నుంచి పాయింట్కి పాయింట్ నుంచి బికి ఈక్వల్ డిస్టెన్స్ ఉన్నది అని అర్థం. అయితే మనకు లోకస్ ఎక్కడ ఏర్పడిందంటే ఏబి అనే లైన్కి మిడ్ పాయింట్ ద్వారా గీసినటువంటి పర్పెండిక్యులర్ పైనటువంటి పాయింట్స్ ఏ పాయింట్ నుంచి అయినా సరే ఈక్వల్ డిస్టెన్స్ ఉంటుంది అన్నటువంటిది మనకు ప్రూవ్ అయింది. కండిషన్ అనేది ప్రూవ్ అయింది. అయితే లోకస్ ఎక్కడ ఉంటుందంటే ఈ లైన్ పైన ఏదైతే పర్పెండిక్యులర్ లైన్ ఉందో ఆ పర్పెండిక్యులర్ లైన్ మొత్తము మనకు లోకస్ అవుతుంది. అంటే లోకస్ అనేది ఎక్కడ ఉంటుంది? ఈ పర్పెండిక్యులర్ లైన్ పైన ఉంటుంది. ఏదైతే సాటిస్ఫై చేస్తున్నదో అంటే ఈ పర్పెండిక్యులర్ పైనటువంటి పాయింటే కదా ఇది సాటిస్ఫై చేస్తున్నది. పాయింట్ నుంచి ఏకి పాయింట్ నుంచి బికి ఈక్వల్ డిస్టెన్స్ అనేది ఉన్నది. అంటే జియోమెట్రిక్ కండిషన్ ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి కండిషన్ ప్రకారం మనకు అది దేని ద్వారా ప్రూఫ్ అవుతుందో పర్పెండిక్యులర్ ద్వారానే ప్రూఫ్ అవుతున్నారు. కాబట్టి ఈ పర్పెండిక్యులర్ లైన్ పైనే మనకు కావాల్సినటువంటి పాయింట్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ పర్పెండిక్యులర్ లో పైనటువంటి ప్రతి పాయింట్ మనకేం చెప్తుందంటే ఈ పర్పెండిక్యులర్ లైన్ లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ అంటే పర్పెండిక్యులర్ లైన్ మొత్తము లోకస్ అవుతుంది. మనకి కండిషన్ సాటిస్ఫై చేస్తున్నటువంటి లైన్ ఏది? పర్పెండిక్యులర్ లైన్. కాబట్టి పర్పెండిక్యులర్ లైనే అంటే దానిపైన ప్రతి పాయింట్ సాటిస్ఫై చేస్తున్నారు కాబట్టి పర్పెండిక్యులర్ లైన్ మొత్తము మనకు లోకస్ అనేది అవుతుంది. నెక్స్ట్ లోకస్ సంబంధించి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఎందుకు ఈ కండిషన్స్ అంటే లోకస్ అనేది కనుక్కోవాలి అంటే బిందు పదం అనేటువంటిది కనుక్కోవాలంటే మనకు ఈ కండిషన్స్ ప్రకారమే ప్రతి ప్రాబ్లం చేయాలి. ఈ కండిషన్స్ అర్థమైతే అందులో ఉన్న ప్రతి ప్రాబ్లము ఎగ్జాంపుల్స్ అన్నీ ఈ కండిషన్ ద్వారా చేయొచ్చు. మనకు 1Bలో లోకస్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, అలాగే 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అంటే ఈ చాప్టర్ నుంచి చాలా చిన్న చాప్టర్ అయితే ఈ కండిషన్స్ ఎవరైతే బాగా నేర్చుకున్నారో ఏ ప్రాబ్లం అయినా చేయొచ్చు. చిన్న చాప్టర్ తక్కువ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇటు నుంచి 6 మార్క్స్ వస్తున్నది. అంటే 2 మార్క్స్ ఒకటి 4 మార్క్స్ ఒకటి 2 క్వశ్చన్స్ అనేది వస్తున్నది. ఇక్కడ లోకస్ అనే ఒక దాని నుంచి 6 మార్క్స్ వస్తున్నాయి. చిన్న చాప్టర్ నుంచి 6 మార్క్స్ వస్తున్నాయి కాబట్టి బాగా నేర్చుకుంటే 6 మార్క్స్ అనేది మన సొంతం అవుతాయి. అయితే కండిషన్స్ ఏంటివి? ప్రాబ్లం చేయడానికి కావాల్సిన కండిషన్స్ ఇవి. ఈ కండిషన్స్ ప్రకారమే మనం ప్రతి ప్రాబ్లం చేస్తాం. ఏంటంటే మనకు కన్సిడర్ ఏ పాయింట్ P of x, y ఆన్ ది లోకస్. మనకు ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఒక పాయింట్ అనేది తీసుకోవాలి. లోకస్ పైనటువంటి ఒక పాయింట్ తీసుకోవాలి. ఏంటంటే Px, y అంటే మన ప్రాబ్లం చేసిన వెంటనే లెట్ పాయింట్ P of xy అని తీసుకుంటాం. అంటే లోకస్ పైన ఒక పాయింట్ అనేది తీసుకుంటున్నాం. ఒక పాయింట్ అనేది గివెన్ పాయింట్ ఏంటంటే మనకి ఇచ్చినటువంటి పాయింట్ P of xy అన్నటువంటిది తీసుకుంటాం. లెట్ ఏ పాయింట్ P of xy అన్నటువంటిది తీసుకుంటాం ఆన్ ది లోకస్ అని తీసుకుంటాం. ఇది ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ రైట్ ద జియోమెట్రిక్ కండిషన్ ఆర్ కండిషన్స్ to be satisfied by P in the term of an equation or equation in symbols. అంటే మనకు ఒక పాయింట్ అనేటువంటిది అంటే లోకస్ పైనటువంటి ఒక పాయింట్ని P of xy అన్నటువంటిది ఈ పాయింట్ ఉన్నది అని మనం తీసుకుంటాం. తీసుకున్నప్పుడు దీన్ని సాటిస్ఫై అయ్యేటువంటిది దీన్ని సాటిస్ఫై అవుతూ మనకు ఒక ఈక్వేషన్లు అన్నా సరే లేదు ఈక్వేషన్ ఇన్ సింబల్స్ ద్వారా అన్నా చెప్పచ్చు. ఎలా అంటే నెక్స్ట్ ఈ కండిషన్ అయిన తర్వాత ఈ కండిషన్ అన్ని ఎలా సాటిస్ఫై అవుతాయో చూద్దాము. ఇక్కడ అప్లై ది ప్రాపర్ ఫార్ములా ఫర్ కోఆర్డినేట్ జామెట్రీ అండ్ ట్రాన్స్లేట్ ద జియోమెట్రిక్ కండిషన్స్ ఇంటూ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్. ఇక్కడ మనం ఏదైతే ఈక్వేషన్ గా ఒకటి తీసుకుంటే ఈక్వేషన్ లేదా సింబల్స్ గా ఈక్వేషన్ ఇన్ సింబల్స్ గా తీసుకుంటాము. దానికి సెట్ అయ్యేటువంటి కోఆర్డినేట్ ఒక ఫార్ములా అనేది తీసుకుంటాం. కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించినటువంటి ప్రాపర్ ఫార్ములా అనేటువంటి తీసుకుంటాం. తీసుకున్న దాని నుంచి దాన్ని ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ గా కన్వర్ట్ చేస్తాం. కన్వర్ట్ చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి సింప్లిఫై ది ఈక్వేషన్ సో దట్
ఈజ్ ఫ్రీ ఫ్రమ్ రాడికల్స్. అంటే ఇందులో ఉన్నటువంటి రాడికల్స్ ఏదైతే స్క్వైర్స్ nth రూట్ కానీ ఫిఫ్త్ రూట్ కానీ ఫోర్త్ రూట్ కానీ స్క్వైర్ కానీ ఏదైతే రాడికల్స్ అనేవి ఉంటాయో ఏవైతే రాడికల్స్ అనేవి ఉంటాయో అన్నిటిని రిమూవ్ చేస్తాం. ఫ్రీ ఫ్రమ్ రాడికల్స్ లేకుండా చేస్తాము. నెక్స్ట్ ఏం చేస్తాం అంటే వెరిఫై దట్ ఇఫ్ q x1 y1 satisfy the equation then q satisfies the geometric condition. అంటే ఇక్కడ రాడికల్స్ తీసేసిన తర్వాత ఇప్పుడు మనకు ఒక ఈక్వేషన్ లో వచ్చేసింది. రాడికల్స్ అన్ని తీసేసి ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ లో రాయేసి ఉంటారు. రాడికల్స్ అనేటువంటి ఏమీ లేకుండా ఉంటాయి. అయితే ఈ ఈక్వేషన్ లో qx1 y1 అన్నటువంటిది సబ్స్టిట్యూట్ చేస్తాము. అంటే ఈ సబ్స్టిట్యూట్ చేస్తూ అంటే క్యూని అనేటువంటి దాన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి వెరిఫై చేస్తాం. వెరిఫై చేసినప్పుడు జియోమెట్రిక్ కండిషన్స్ ఆధారంగానే మనకు ప్రూవ్ అయితే ఏదైతే సాటిస్ఫై అనేది చేసిందంటే అంటే qx1 y1 అనేది కూడా సాటిస్ఫై చేసిందంటే దేన్ని మనకి వచ్చినటువంటి ఈక్వేషన్ సాటిస్ఫై చేసిందంటే అంటే మనకి వచ్చినటువంటి ఈక్వేషనే మనకు జియోమెట్రిక్ కండిషన్స్ ఆధారంగా లోకస్ అనేది అవుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి కండిషన్స్ ని అప్లై చేస్తూ ఒక ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూద్దాము. అంటే ఇక్కడ ఫస్ట్ ఉన్నటువంటి కన్సిడర్ ఏ పాయింట్ px, y ఆన్ ది లోకస్ అన్నది మనకి ఇచ్చేటువంటి ప్రతి ప్రాబ్లంలో ఏం చేస్తామంటే ఫస్ట్ లెట్ ఏ పాయింట్ pxy ఆన్ ది లోకస్ అని తీసుకుంటాం. అంటే ఫస్ట్ ఏంటంటే pxy అన్నటువంటి లోకస్ మీద ఉంటుంది అనేసి తీసుకుంటాం మనం. ఫస్ట్ స్టెప్ అది. నెక్స్ట్ ఏం చేస్తాం అంటే జియోమెట్రిక్ కండిషన్ ఒకటి తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈక్వల్ డిస్టెన్స్ లో ఏబి ఒక p అనే పాయింట్ p ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ కమా బి అన్నటువంటిది తీసుకున్నాం. అంటే ఏ కమా బి నుంచి ఈక్వల్ డిస్టెన్స్ లో p అనేది ఉన్నది అని తీసుకున్నాం. అంటే ఏ అనేటువంటిది బి అనేటువంటి ఏ అనే పాయింట్ బి అనే పాయింట్ వీటికి ఈక్వల్ డిస్టెన్స్ గా p అనేది ఉన్నది. అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము ఒక ఈక్వేషన్ గా కానీ లేదు ఇన్ని ఈక్వేషన్ సింబల్స్ కానీ రాయొచ్చు. అయితే దీనికి ఏంటి ఇలాగ సింబల్స్ కి ఎలా రాస్తామంటే ఫస్ట్ ఇదైతే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సింబల్స్ కి ఎలా రాస్తామంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి అంతే డిస్టెన్స్ ఉంది కాబట్టి దీన్ని మనం ఏం రాస్తామంటే ఏపీ ఈక్వల్ టు పిబి అనేసి రాస్తాం. ఏపీ ఈక్వల్ టు పిబి అన్నట్టు రాస్తాం. అంటే ఇక్కడ కూడా సింబల్స్ గా రాసేసాం. అంటే మనం తీసుకున్నటువంటి దానికి ప్రాబ్లంలో ఒక కండిషన్ అనేది ఏదో ఒకటి ఇచ్చింటాడు. ఏంది ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటంటే p ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ టు ఏ కమా బి ఈక్వల్ డిస్టెన్స్ టు ఏ కమా బి ఏ కమా బి నుండి p అనేది ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంటుంది అన్నటువంటి కండిషన్. కాబట్టి ఆ కండిషన్ ద్వారా ఏపీ ఈక్వల్ టు పిబి అన్నటువంటి సింబల్స్ గా రాసేస్తాం. ఇప్పుడు ఈ సింబల్స్ గా ఏపీ ఈక్వల్ టు పిబి అంటే ఏంది ఏపీ అన్నది ఏ నుంచి పీకి గల డిస్టెన్స్ అని పిబి అంటే పి నుంచి బి గల డిస్టెన్స్ అని. అయితే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం ప్రాపర్ ఫార్ములా అనేది అప్లై చేయాలి. ఏం ఫార్ములా ఏ నుంచి పీకి డిస్టెన్స్ అంటే మనకు డిస్టెన్స్ కి ఫార్ములా ఉంది ఒకటి. ఏంటి రూట్ ఆఫ్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ రూట్ ఆఫ్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్ అనేటువంటి ఫార్ములా ఉంది. ఇది ప్రాపర్ ఫార్ములా. ఎందుకు ఇదే ఖచ్చితమైనటువంటి మనకు కరెక్ట్గా సెట్ అయ్యేటువంటి ఫార్ములా అనేది తీసుకున్నాం. అదేందుకు తీసుకుంటున్నాం ప్రాపర్ ఫార్ములా ఎందుకు తీసుకోవాలంటే ఇక్కడ ఏపీ అనేది డిస్టెన్స్ పిబి అనేది డిస్టెన్స్ ఇటువైపు డిస్టెన్స్ ఫార్ములా రాస్తాము ఇటువైపు డిస్టెన్స్ ఫార్ములా రాస్తాం. మనకి ఇచ్చినటువంటి ఫార్ములా అన్నటువంటిది ఇక్కడ అప్లై చేస్తాం. ఈ 3 కండిషన్స్ ద్వారా అంటే ఫస్ట్ ఇది ఏం చేసాము px, y అనేది తీసుకున్నాము. px, y అనేది తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్ ద్వారా ఒక సింబల్ గా ఇక్కడ ఇచ్చినటువంటి ఒక క్వశ్చన్ అనేది తీసుకుంటే సింబల్స్ గా కన్వర్ట్ చేస్తాం. ఏపీ ఈక్వల్ టు పిబి అనేటువంటి క్వశ్చన్ ఆధారంగా దాన్ని చేంజ్ చేస్తాం. ఏదో ఒకటి ఇవ్వచ్చు, ట్వైస్ అనేసి ఇవ్వచ్చు, లేదా థ్రైస్ ఇవ్వచ్చు, లేదా హాఫ్ అని ఇవ్వచ్చు, లేదా స్క్వైర్ అని ఇవ్వచ్చు. ఏదో ఒక కండిషన్ అనేది మన క్వశ్చన్ లో ఇస్తాడు. ఆ కండిషన్ ని సింబల్స్ గా రాయాలి. అది సెకండ్ కండిషన్. సింబల్స్ గా రాయడమే సెకండ్ కండిషన్.
సింబల్గా రాసిన దానికి ఇక్కడ ఏదైతే ప్రాపర్ ఫార్ములా అనేది ఉంటుంది, మనకు జియోమెట్రీకి సంబంధించి ఇక్కడ కోఆర్డినేట్ జియోమెట్రీకి సంబంధించి ఏదో ఒక ఫార్ములా అనేది ఇక్కడ మనం తీసుకున్నటువంటి దానికి సెట్ అవుతుంది. అలా సెట్ అయ్యే ఫార్ములా ప్రకారం మనం రాసుకోవాలి. ఇక్కడ సెట్ అయ్యింది ఏంటి, ఏపీ డిస్టెన్స్. ఇక్కడ ఏపీ అంటే డిస్టెన్స్ ఫార్ములా, ఏపీ ఫార్ములా, ఏపీ డిస్టెన్స్ ఫార్ములా రాసుకుంటాం. బీపీ పీబీ అన్నటువంటి డిస్టెన్స్ ఫార్ములా అనేది రాసుకుంటాం. ఈ రెండు ఈక్వల్ అనేది చేస్తాం. అక్కడికి మనకి ఏమైంది, ఆల్జీబ్రిక్, ఇక్కడ ఉన్నటువంటి ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ గా మనం అది రాసింటాం. నెక్స్ట్ ఏం చేస్తాం అంటే ఫ్రీ ఫ్రమ్ రాడికల్స్ అంటాం. అంటే దానికి ఇటువైపు రూట్ ఉంటుంది, అటువైపు రూట్ ఉంటుంది. రూట్ ఇటువైపు ఉన్నటువంటి రూట్ అటువైపు వెళ్తే స్క్వేర్ అవుతుంది కాబట్టి రూట్ క్యాన్సిల్ అవుతుంది. మనకి ఇప్పుడు చెప్తున్నట్టు నోట్తో చెప్తున్నటువంటిది ఒక ప్రాబ్లం ద్వారా చేస్తే, ప్రాబ్లం ద్వారా ఎలా చేయాలనేది చూద్దాము. అక్కడ బాగా అంటే మరొకసారి అది చెప్తాం కదా, బాగా అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే ఫ్రీ రాడికల్స్, రూట్ కానీ లేదా ఫిఫ్త్ రూట్ కానీ ఫోర్త్ రూట్ కానీ రాడికల్స్ అన్ని రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేసేసిన తర్వాత దాన్ని సింప్లిఫై చేయాలి. అంటే అటువైపు ఉన్నటువంటి ఈక్వేషన్ ఇటువైపు తీసుకొచ్చి, అంటే ఈక్వేషన్ అంటే ఏంటంటే ఈక్వల్ టు 0 అన్నటువంటిది పెట్టామంటే అది ఈక్వేషన్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ ఈక్వేషన్ ని సింప్లిఫై చేస్తాం. సింప్లిఫై చేసిన తర్వాత ఆ ఈక్వేషన్ లో qx1y1 అన్నటువంటిది సబ్స్టిట్యూట్ చేస్తాం. qx1y1 అన్నటువంటిది తీసుకొని ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ తీసుకున్నటువంటి qx1y1 కూడా సాటిస్ఫై అవుతుందా లేదా అనేది వెరిఫై చేస్తాం. ఒకవేళ సాటిస్ఫై అయ్యింది అంటే మనకి ఏదైతే ఇక్కడ రాడికల్స్ తీసిన తర్వాత వచ్చినటువంటి సింప్లిఫై చేసినటువంటి ఈక్వేషన్ అయితే వచ్చిందో ఆ ఈక్వేషన్ లోకస్ అనేది అవుతుంది. అంటే లోకస్ అనేది ఈక్వేషన్ గా వస్తుంది. అంటే వేరియబుల్స్ లో ఉన్నటువంటి ఒక ఈక్వేషన్ అనేది మనకు వస్తుంది. అంటే మనం ఇక్కడ సాటిస్ఫై అయ్యింది అంటే ఏది క్యూ అనేది కూడా సాటిస్ఫై అయ్యిందంటే జియోమెట్రిక్ కండిషన్స్ ఆధారంగానే మనం qx1y1 అనేది కూడా సాటిస్ఫై అయ్యింది అని వెరిఫై చేసామంటే, అంటే వెరిఫై అయ్యింది అంటే మనకి సింప్లిఫై చేసిన ఈక్వేషనే లోకస్ అనేది అవుతుంది అనేసి మన చివరిలో therefore లోకస్ ఈక్వల్ టు మనకి ఇక్కడ సింప్లిఫై అయినటువంటి ఈక్వేషన్ ఏదైతే వచ్చిందో ఆ ఈక్వేషన్ రాస్తాం. ఫస్ట్ పాయింట్ తీసుకుంటాం, నెక్స్ట్ సింబల్స్ గా రాసుకుంటాం. సింబల్స్ ఆధారంగా మనకు ఫార్ములా అనేది అప్లై చేస్తాం. ఆ ఫార్ములాని ఏం చేస్తామంటే ఇచ్చినటువంటి ఫార్ములాని కొద్దిగా ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ గా కన్వర్ట్ చేసుకుంటాం. అంటే రాడికల్స్ అన్ని తీసేసి సింప్లిఫై అనేది చేస్తాం. ఈ సింప్లిఫై చేసిన తర్వాత qx1y1 అన్నటువంటి పాయింట్ ద్వారా ఈ పాయింట్ కూడా సాటిస్ఫై అవుతుంది లేదా అని వెరిఫై చేస్తాం. సాటిస్ఫై అయితే మనకి ఇక్కడ ఏదైతే సింప్లిఫై అయిందో ఆ ఈక్వేషన్ అనేది లోకస్ అవుతుంది అనేసి లోకస్ ఈక్వల్ అని రాసేస్తాం. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ వరకు సింప్లిఫై చేసి ఫ్రీ ఫ్రమ్ రాడికల్స్ వరకు చేసామంటే అది 2 మార్క్స్ కి క్వశ్చన్ అనేసి. అంటే మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ 2 మార్క్స్ అయితే రాడికల్స్ తీసి ఒక ఈక్వేషన్ గా రాసామంటే, సింప్లిఫై చేసినటువంటి ఈక్వేషన్ రాసేసామంటే అది 2 మార్క్స్ సరిపోతుంది. అయితే 4 మార్క్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ qx1y1 అన్నటువంటి సాటిస్ఫై అవుతుందా లేదన్నది కూడా వెరిఫై చేసి లాస్ట్లో సింప్లిఫై అయినటువంటి ఈక్వేషన్ లోకస్ అవుతుంది అన్నటువంటిది ప్రూవ్ చేయాలి. ఇది మనకు 2 మార్క్స్ అయితే ఫ్రీ ఫ్రమ్ రాడికల్స్ వరకు చేసేది. రాడికల్స్ రిమూవ్ చేస్తే అక్కడ వరకు, రాడికల్స్ రిమూవ్ చేసి ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే అక్కడికి అయిపోతుంది. అయితే 4 మార్క్స్ అయితే qx1y1 కూడా సాటిస్ఫై అవుతుందని వెరిఫై చేయడం అనేది కంపల్సరీ. కాబట్టి ఈ చాప్టర్లో 6 మార్క్స్ వస్తున్నది, టోటల్ వచ్చి 6 మార్క్స్ వస్తున్నది. కాబట్టి చిన్న చాప్టర్, చాలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ మనకి ఈ కండిషన్స్ కానీ బాగా నేర్చుకోగలిగితే ప్రతి ప్రాబ్లం కూడా ఈ కండిషన్స్ ఆధారంగానే ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ కండిషన్స్ యూజ్ చేస్తూ ప్రాబ్లం ఎలా చేయాలనేది చూద్దాం. నెక్స్ట్ ఒక ప్రాబ్లం అనేది తీసుకొని మనకి ఇందాక చెప్పుకున్నటువంటి కండిషన్స్ ఆధారంగా ఈ ప్రాబ్లం ఎలా చేయాలని చూద్దాము. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ ఏ పాయింట్ విచ్ ఈస్ ఏ డిస్టెన్స్ 5 ఫ్రమ్ -2, 3 ఇన్ ద XOY ప్లేన్. అంటే XOY అన్నటువంటి ప్లేన్ లో ఒక పాయింట్ అనేది ఉన్నది. కండిషన్ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక్కడ కండిషన్ ఏంటంటే మనం లోకస్ ఆఫ్ పాయింట్ కనుక్కుంటున్నాం. ఏంది కండిషన్ అంటే ఏ డిస్టెన్స్ 5 ఫ్రమ్
ఫ్రమ్ -2, 3 ఇన్ ద XOY ప్లేన్. ఒక ప్లేన్ తీసుకుంటున్నాం XOY. మనకి ఇదంతా కూడా ఇట్లా XY అన్నటువంటి కోఆర్డినేటిక్ యాక్సిస్ మధ్యలో ఉన్నటువంటి మొత్తం ఇదంతా కూడా XYY అన్నటువంటి ప్లేన్ అవుతుంది. అయితే ఈ ప్లేన్ తీసుకోవడం కంటే మనకి మెయిన్ ఏంటంటే అంటే ప్లేన్లో ఇదంతా ప్లేన్ అవుతుంది కాబట్టి ఓకే జియోమెట్రిక్ కండిషన్ సాటిస్ఫై అవుతున్నారు. అయితే మన కండిషన్ అనేది ఏంటి అంటే ఈ డిస్టెన్స్ అన్నటువంటి డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 5 ఇచ్చాడు. ఎక్కడి నుంచి? ఫ్రమ్ -2, 3 అన్నటువంటి పాయింట్ నుంచి 5 డిస్టెన్స్ లో ఉన్నటువంటి లోకస్ ఆఫ్ ఏ పాయింట్ అనేటువంటిది కనుక్కోవాలి. అంటే దాని యొక్క పాయింట్ లోకస్ అనేటువంటిది కనుక్కోవాలి. అయితే మనకు ఫస్ట్ది మనం తీసుకోవాల్సింది ఏంటి? గివెన్ పాయింట్. మనకి ఇచ్చినటువంటి పాయింట్ ఏది? ఏగా తీసుకుంటాం. -2, 3 అన్నటువంటిది తీసుకుంటాం. అయితే ఇది గివెన్ పాయింట్ మనకి ఇచ్చాడు. మన ఫస్ట్ కండిషన్ లో మనకు ఇచ్చినటువంటి లోకస్ పైన ఉన్నటువంటి పాయింట్ ని ఏదైతే లోకస్ పైన ఉన్నదో ఆ పాయింట్ మనం ఏం తీసుకుంటున్నాము? లెట్ P x, y ఇన్ ద లోకస్ పైన ఉన్నది అని తీసుకున్నాం. ఇది ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ మనకేంది? డిస్టెన్స్ అనేది ఇచ్చాడు. డిస్టెన్స్ అంటే ఏంటి? మనకి ఇదంతా ప్లేనే కాబట్టి ఇక్కడ ఏ అనే పాయింట్ నుంచి ఒక డిస్టెన్స్ లో కొంత డిస్టెన్స్, ఎంత డిస్టెన్స్? 5 యూనిట్స్ అనేటువంటి డిస్టెన్స్ లో P అనే పాయింట్ అనేది ఉన్నది అన్నాడు. అది కండిషన్. కాబట్టి అంటే మనకి ఇక్కడ ఏం అర్థమవుతున్నది? ఏ నుంచి పీక్ గల డిస్టెన్స్ 5 యూనిట్స్ అని మనకు అర్థమవుతున్నది. కాబట్టి ఫస్ట్ ఇది రాసుకున్నాం. సెకండ్ది ఏంటంటే ఒక కండిషన్స్ ఆధారంగా వాటి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ ఎటువంటి రిలేషన్ ఉన్నదో దాన్ని రాయాలి. అంటే మనకు సాటిస్ఫై అయ్యేటువంటి ఈక్వేషన్ కానీ ఇన్ఈక్వేషన్ సింబల్స్ లో కానీ రాయాలి. అది ఏంటంటే సెకండ్ది మనకి ఏంటంటే ఏపీ ఈక్వల్ టు 5, డిస్టెన్స్ ఈక్వల్ టు 5. ఏపీ అనే డిస్టెన్స్ కాబట్టి దీన్ని ఒక సింబల్స్ లో రాసేసాం. ఇది సెకండ్ది. అయితే ఇక్కడ ఏపీ ఈక్వల్ టు 5 యూనిట్స్ అనేసి రాసేసాం. సెకండ్ అయిపోయింది. అయితే దీనికి సూటబుల్ అయ్యేటువంటి ఫార్ములా అప్లై చేయడం అనేది థర్డ్ కండిషన్. ఏది ఫార్ములా? ఏపీ ఫార్ములా ఏమొస్తుంది? √x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్ అన్నటువంటిది ఫార్ములా. ఏది? డిస్టెన్స్ ఫార్ములా √x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్ అనేది ఫార్ములా. ఈ ఫార్ములా దీంట్లోకి సూటబుల్ అయ్యేది చూద్దాం. అంటే మనకు అర్థమైంది ఏపీ ఈక్వల్ టు 5 కాబట్టి దీన్ని ఈక్వల్ టు 5కి ఈక్వల్ చేస్తాం. ఈక్వేషన్స్ చేస్తున్నాం కాబట్టి ఈక్వల్ 5 చేస్తాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఇక్కడ ఇచ్చినటువంటి XY మనకు ఫస్ట్ ఉన్నటువంటిది ఏపీ కాబట్టి ఏ అన్నటువంటిది ఏ అనే పాయింట్ -2, 3 అంటే ఏని x1, y1 గా తీసుకుంటాం. నెక్స్ట్ x2, y2 అంటే P అన్నటువంటిది XY అన్నటువంటి x2, y2 గా తీసుకుంటాం. వాటి మధ్య డిస్టెన్స్ అనేది ఏపీ అన్నా సరే PA అన్నా సరే డిస్టెన్స్ ఈక్వల్ గానే ఉంటుంది. కాబట్టి ఒకవేళ చేంజెస్ అయినా ఇబ్బంది లేదు. కానీ x1, y1 అన్నప్పుడు వీటిని x1, y1 కాకపోతే x2, y2 తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. అంటే మన డిస్టెన్స్ కాబట్టి మనకు ఇలా తీసుకొని వాటిని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు x1 అంటే -2 మైనస్ x √-2 - x ప్లస్ y1 అంటే ఇక్కడ స్క్వేర్ వస్తుంది 3 - y హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 5. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం. సబ్స్టిట్యూట్ వరకు ఓకే, మనకి ఇక్కడ వరకు అయితే సబ్స్టిట్యూట్ చేయడం వరకు ఓకే అయిపోయింది. అయితే దీంట్లో రాడికల్స్ అనేవి ఏమి ఉండకూడదు అనేసి చెప్పాం. ఇక్కడ ఉన్నటువంటి రూట్ అటువైపు పంపిపోతే స్క్వేర్ అవుతుంది. రూట్ అటువైపు పంపిద్దాం ప్లస్ దీన్ని సింప్లిఫై కూడా చేద్దాం. ఇక్కడ a - b హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం ఉంది కాబట్టి ఇక్కడ దీన్ని ఏం రాస్తామంటే 2
ప్లస్ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ 4x ప్లస్ 9 ప్లస్ y స్క్వేర్ నెక్స్ట్ వచ్చి మైనస్ 6y ఈక్వల్ టు 25 అనేది వస్తుంది. ఇది ఎలా వచ్చింది? ఇక్కడ a మైనస్ b హోల్ స్క్వేర్ ప్రకారము a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇక్కడ ప్లస్ వచ్చింది. ఎందుకంటే రెండిటికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ అనేది స్క్వేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే ప్లస్ అయిపోతుంది. కాబట్టి మైనస్ అని బయట ఏ స్క్వేర్ చేస్తే అది ప్లస్ అవుతుంది. కాబట్టి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్రకారం వచ్చినట్టుగా ఇక్కడ 2ab కాబట్టి 2 ఇంటూ ఏ అంటే 2 4x అనేది వచ్చింది. అలాగే ఇక్కడ కూడా 3 స్క్వేర్ 9 నెక్స్ట్ బి స్క్వేర్ అంటే y స్క్వేర్ నెక్స్ట్ 2ab అంటే 2 3 6y 6y అయితే ఇక్కడ a మైనస్ బి కాబట్టి మైనస్ 6y అనేది వచ్చింది. నెక్స్ట్ ఇటువైపు ఉన్నటువంటి రూట్ ని అటువైపు ఇటువైపు పంపిస్తే 5 స్క్వేర్ అవుతుంది. 5 స్క్వేర్ అంటే 25 అని అర్థం. నెక్స్ట్ వీటి నుంచి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ నెక్స్ట్ మైనస్ 6y ఇక్కడ వచ్చి ప్లస్ 4x ఆర్డర్లో రాసుకుంటే మైనస్ 6y నెక్స్ట్ కాన్స్టెంట్ తీసుకుంటే ఇక్కడ 4 ఉంది ఇక్కడ 9 ఉంది ప్లస్ 13 మైనస్ 25 ఈక్వల్ టు 0 అంటే ఇటువైపు ఉన్నటువంటి ఇటువైపు తీసుకొస్తే మైనస్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 6y ఇక్కడ 25 లోంచి 13 తీసేస్తే అంటే ఎందుకంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి. 25 లో 13 పోతే మైనస్ 12 ఈక్వల్ టు 0. ఇక్కడికి ఈక్వేషన్ అనేది కనుక్కున్నాం. ఏమేం చేసాము? మనకి ఇచ్చినటువంటి పాయింట్ ని pxy అనేది అనుకున్నాం. నెక్స్ట్ వాటి మధ్య ఉన్నటువంటి దాన్ని సింబల్స్ గా కానీ ఈక్వేషన్ కానీ ఇక్కడ సింబల్ గా AP ఈక్వల్ టు 5 అన్నటువంటిది రాసుకున్నాము. అంటే డిస్టెన్స్ అని ఇచ్చాడు కాబట్టి AP ఈక్వల్ టు 5 ఇది వచ్చి డిస్టెన్స్ కాబట్టి AP ఈక్వల్ టు 5 అనేది రాసుకున్నాం. సెకండ్ కండిషన్. థర్డ్ కండిషన్ ఏంటంటే దాని సూటబుల్ అయ్యేటువంటి ఫార్ములాలో అప్లై చేయాలి. ఫార్ములాలో అప్లై చేసాం. నెక్స్ట్ ఏం చేసాం? వీటికి రాడికల్స్ అంటే రూట్ అనేది తీసేసి సింప్లిఫై అనేది చేసాం. ఇక్కడికైతే అయిపోయింది. లాస్ట్ కండిషన్ ఏంటంటే ఇక్కడ వరకు అయితే 2 మార్క్స్ సరిపోతుంది. అయితే 4 మార్క్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఇందులో p ఆఫ్ xy అని కాకుండా q ఆఫ్ x1 y1 అన్నటువంటి దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. q x1 y1 అన్నటువంటి తీసుకుంటాం. దీన్ని తీసుకుంటే ఈ కండిషన్లో తీసుకున్న తర్వాత అంటే ఇక్కడ p ప్లేస్లో ఏదైతే ఈ ఫార్ములాలో xy అనేది తీసుకున్నామో నెక్స్ట్ x1 y1 అనేది తీసుకొని ప్రాబ్లం అనేది చేస్తాం. తీసుకొని ఇది కూడా సాటిస్ఫై అయ్యింది అంటే మనకు ఇక్కడ వచ్చినటువంటి దాన్ని లోకస్గా తీసుకుంటాం. లోకస్కి ఈక్వేషన్గా తీసుకుంటాం. అయితే ఇది సాటిస్ఫై అవుతుంది లేదా అనేది ఒకసారి చూద్దాం. చూసే ముందు ఇక్కడ మళ్ళీ ఒకసారి చూస్తే ఫస్ట్ ఏం తీసుకున్నాం? మనకి ఇచ్చినటువంటి పాయింట్ తీసుకున్నాం. నెక్స్ట్ మనకు వచ్చి pxy అన్నటువంటి తీసుకున్నాం. అది లోకస్ పైన ఉంటుంది అనేసి పాయింట్ అనేది తీసుకున్నాం. ఇది వచ్చి ఫస్ట్ కండిషన్. ఇక్కడ ఉన్నటువంటిది ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ వాటి మధ్య రిలేషన్ బట్టి ఇక్కడ డిస్టెన్స్ అని ఇచ్చాడు కాబట్టి కండిషన్ అనేటువంటిది డిస్టెన్స్ ఇచ్చాడు కాబట్టి దాన్ని ఏం చేసామంటే సింబల్ గా రాసుకున్నాం. ఇది వచ్చి సెకండ్ కండిషన్ సింబల్ గా రాయడం. నెక్స్ట్ దానికి సూటబుల్ అయ్యేటువంటి ఒక ఫార్ములా అనే దాన్ని అప్లై చేయాలి. ఇది వచ్చి థర్డ్ కండిషన్. ఫార్ములా అనే దాన్ని అప్లై చేసాం. నెక్స్ట్ ఇక్కడ రాడికల్స్ అనేది రిమూవ్ చేసి దాన్ని సింప్లిఫై అనేది చేసాం. అంటే ఇక్కడికి ఏమని అర్థమైంది? ఫోర్త్ కండిషన్ కూడా సాటిస్ఫై అయ్యింది అనేసి. నెక్స్ట్ లాస్ట్ కండిషన్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి q x1 y1 కూడా సాటిస్ఫై అవుతుందా లేదా అనేది వెరిఫై చేయడం అనేది లాస్ట్ కండిషన్. ఒకవేళ వెరిఫై అయితే మనకి ఇక్కడ వచ్చినటువంటి ఈక్వేషనే లోకస్ ఆఫ్ ఈక్వేషన్ అవుతుంది. ఒకవేళ వెరిఫై కాకపోతే మనకు వచ్చినటువంటి లోకస్ ఆఫ్ ఈక్వేషన్ కాదు అని ప్రూవ్ అవుతుంది. మనకు ఏదైతే మనకు ఫార్ములా ఉందో అంటే డిస్టెన్స్ ఫార్ములా ఆధారంగా అంటే డిస్టెన్స్ ఫార్ములాలో q x1 y1 అన్నటువంటిది x1 y1 అని సబ్స్టిట్యూట్ చేస్తే డిస్టెన్స్ అన్నటువంటిది వస్తుందా రాదా? అంటే మనకి డిస్టెన్స్ ఎంత రావాలి? 5 రావాలి.
ఇది సాటిస్ఫై అవుతుంది లేదా అని చూద్దాము. ఇక్కడ ఇచ్చినటువంటి దాని ప్రకారము మనకి ఇక్కడ ఏదైతే ఇచ్చారో దాని ప్రకారము మనకి ఏమవుతున్నది, ఏక్యూ ఈక్వల్ టు ఇక్కడ వచ్చినటువంటి √-2 అంటే ఇక్కడ ఏ వాల్యూ -2, 3, క్యూ వాల్యూ x1 y1 వీటిని సబ్స్టిట్యూట్ చేసాం. నెక్స్ట్ దీన్ని సాల్వ్ అంటే సింప్లిఫై చేస్తే √2 ప్లస్ x1² ప్లస్ ఇంతకు ముందు మాదిరిగానే 4x1 ప్లస్ ఇక్కడ వచ్చి 9 ప్లస్ y1² మైనస్ 6y1 అన్నటువంటిది వస్తుంది. దీని నుంచి ఇక్కడికి ఓకే. నెక్స్ట్ ఇది ఏంటి, దీని ఆర్డర్లో రాసుకుంటే ఇక్కడ వచ్చి 2² అంటే 4. నెక్స్ట్ దీని ఆర్డర్లో రాసుకుంటే x1² నెక్స్ట్ ప్లస్ y1² నెక్స్ట్ ప్లస్ 4x1 ప్లస్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ వచ్చి 9 ఇక్కడ మైనస్ 6y1 x1² y1² రాసుకున్నాం. నెక్స్ట్ 4x1 మైనస్ 6y1 రాసుకున్నాం. నెక్స్ట్ లాస్ట్లో కాన్స్టెంట్ 4 ప్లస్ 9 13 అనేటువంటి ప్లస్ 13 అనేది రాసాం. నెక్స్ట్ దీన్ని ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఇది ఇలాగే రాసుకుంటాం. x1² ప్లస్ ఈ రూట్ అటువైపు పంపించేద్దాం. రూట్ అనేది రిమూవ్ చేద్దాం అంటే ఇటువైపుకి, అంటే AQ² ఈక్వల్ టు x1² y1² ప్లస్ 4x1 మైనస్ 6y1 ఇక్కడ వరకు రాస్తాం. నెక్స్ట్ 13 ఎలా రాస్తున్నామంటే -12 ప్లస్ 25 గా రాసుకుంటున్నాం. 13 ఏ రాస్తున్నాం, -12 ప్లస్ 25 గా రాస్తున్నాం. అంటే మనకి ఏంటంటే ఇలాగే ఎందుకు రాయాలంటే ఇక్కడ ఏదైతే ఈక్వేషన్ వచ్చిందో ఆ ఈక్వేషన్ ఇక్కడ వచ్చే విధంగా రాసుకుంటాం. చూడండి x1² x ఇక్కడ x² ప్లస్ y² ప్లస్ 4x మైనస్ 6y మైనస్ 12 అంటే దీని వాల్యూ మనకి ఎంత 0 అనేది వచ్చింది. కాబట్టి ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అంటే ఈ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 ప్లస్ 25 వస్తుంది. అంటే AQ² అంటే 25, AQ అంటే 5 అనేది వస్తుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ వచ్చినటువంటి ఈక్వేషన్ని ఈ విధంగా వచ్చే విధంగా చేసుకున్నాం. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఈ ఈక్వేషన్ యొక్క ఆన్సర్ మనకి ఏమొస్తుంది 0 అనేది వచ్చింది. అంటే ఆ 0ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 25 మాత్రం మిగిలింది. నెక్స్ట్ AQ² అంటే 25, AQ ఈక్వల్ టు 5 అంటే మనకు ఇక్కడ AQ ఏ నుంచి క్యూకు ఉన్నటువంటి డిస్టెన్స్ 5 యూనిట్స్ గా వచ్చింది. అంటే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి డిస్టెన్స్ కూడా 5 యూనిట్స్. మనకు జియోమెట్రిక్ కండిషన్స్ ఆధారంగా మనం ఇది సాటిస్ఫై అనేది అయ్యింది. కాబట్టి మనకి ఇక్కడ వచ్చినటువంటిది ఏమవుతుందంటే లోకస్ ఆఫ్ P ఈక్వల్ టు x² ప్లస్ y² ప్లస్ 4x మైనస్ 6y మైనస్ 12 ఈక్వల్ టు 0. మనకు లోకస్ ఏమవుతుంది ఇక్కడ వచ్చినటువంటిది. అంటే మనం ఏం చేస్తాం, ఫస్ట్ PXY అయినటువంటి తీసుకుంటాం ఫస్ట్ కండిషన్. రెండోది ఏంది, దాని సూటబుల్ అయ్యేటువంటి కండిషన్ ఆధారంగా సూటబుల్ అయ్యేటువంటి సింబల్స్లో కానీ ఈక్వేషన్లో కానీ రాసుకున్నాం. ఎలాగా PA ఈక్వల్ టు 5 యూనిట్స్ అనేది రాసుకున్నాం. దానికి సూటబుల్ అయ్యేటువంటి ఫార్ములాను అప్లై చేసాం. ఫార్ములాను అప్లై చేసి దాని రాడికల్స్ అనే వాటిని తీసేసి ఒక ఈక్వేషన్ సింప్లిఫై అనేది చేసాం. ఈ సింప్లిఫై అయినటువంటి ఈక్వేషన్లో అంటే దాని ద్వారానే ఇక్కడ మనకి ఏదైతే ఉందో AP అనేది కనుక్కున్నాం కదా, ఇప్పుడు AQ ఆధారంగా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి Q అన్నటువంటిది x1 y1 అన్నటువంటి తీసుకొని దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తాము. సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వస్తే దీని డిస్టెన్స్ AQ అన్నటువంటి డిస్టెన్స్ ఎంత అంటే 5 గా వచ్చింది. AQ అనేది 5, మనకి ఇచ్చేటువంటి కండిషన్ ప్రకారం డిస్టెన్స్ ఎంత ఉంది 5. అంటే ఏదో ఒక పాయింట్ అన్నటువంటిది ఎక్కడి నుంచి A నుంచి ఒక పాయింట్ తీసుకుంటే
ఒక పాయింట్ అనేది తీసుకుంటే అది ఎంత డిస్టెన్స్లో ఉంటుంది అంటే పి అయితే ఇక్కడ వచ్చినటువంటి అంటే డిస్టెన్స్ ఏ నుంచి పికి 5 యూనిట్స్ అవుతుంది. అలాగే ఏ నుంచి క్యూబ్ కూడా 5 యూనిట్స్ అనేది డిస్టెన్స్గా ఉంటుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ అనేది ఒక కాన్స్టెంట్ పాయింట్ అయితే అక్కడ నుంచి ఈక్వల్ డిస్టెన్స్ అంటే ఎంత ఈక్వల్ డిస్టెన్స్ అంటే 5 యూనిట్స్ ఉన్నటువంటి ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నటువంటి పాయింట్స్ని చూస్తున్నాం. పి అనేటువంటి పాయింట్ తీసుకున్నాం, దాని నుంచి లోకస్ అనేది వచ్చింది. ఇక్కడ వచ్చినటువంటి ఈక్వేషనే లోకస్ అయింది. అయితే నెక్స్ట్ క్యూ అనే పాయింట్ తీసుకున్నాం. క్యూ నుంచి కూడా చేస్తే మనకేమొస్తున్నదంటే అంటే మనం ఈక్వేషన్గా తీసుకున్నాం అది క్యూ కూడా ఎంత డిస్టెన్స్లో ఉందంటే 5 యూనిట్స్లోనే ఉంది. అంటే ఏ క్యూ ఎంత డిస్టెన్స్లో ఉంది 5 యూనిట్స్లో ఉంది. ఏపీ అనేది 5 యూనిట్స్, ఏ క్యూ కూడా 5 యూనిట్సే కాబట్టి రెండు ఈక్వల్గా ఉంది. అంటే మనకు ఏ అనే కాన్స్టెంట్ పి అనేటువంటి పాయింట్ దగ్గరికి ఎంత డిస్టెన్స్లో ఉందో క్యూ అనే దగ్గరికి కూడా అంతే డిస్టెన్స్లో ఉంటుంది అన్నది మనం ప్రూవ్ చేసాం. కాబట్టి మనకు ఏదైతే ఈక్వేషన్ వచ్చిందో ఏపీ ద్వారా ఈక్వేషన్ ఏదైతే వచ్చిందో అదే లోకస్ అనేది అవుతుంది. నెక్స్ట్ మరొక ప్రాబ్లం తీసుకున్నాం. ఇక్కడ ఏంటంటే ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ ఏ పాయింట్ పి. లోకస్ అనేది కనుక్కోవాలి. పాయింట్ పి దగ్గర ఉన్నటువంటి ఒక లోకస్ అనేది కనుక్కోవాలి. అది ఎలా ఉంటుందంటే దానికి ఎలా కనుక్కోవాలంటే ఇఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ పి ఫ్రమ్ A30 ఈజ్ ట్వైస్ ద డిస్టెన్స్ ఆఫ్ పి ఫ్రమ్ బి -3, 0. ఇక్కడ 2 పాయింట్స్ అందించారు. 3, 0 కి డిస్టెన్స్ ట్వైస్ ఉన్నటువంటిది. అంటే ఎలా వస్తుందంటే ఫస్ట్ ఏ నుంచి పికి ఫస్ట్ ఏం చేయాలి మనకు కండిషను లెట్ పి x, y be a point on the locus. ఫస్ట్ కండిషన్. సెకండ్ ఏంటంటే వాటి మధ్య రిలేషన్ బట్టి ఫస్ట్ ఇదేమిచ్చంటే పి ఫ్రమ్ ఏ ఈజ్ ట్వైస్ ది డిస్టెన్స్. అంటే పి నుంచి ఏకు ఉన్నటువంటి డిస్టెన్స్ ట్వైస్ ది డిస్టెన్స్ ఆఫ్ అంటే ఏపి ఈక్వల్ టు ట్వైస్ కాబట్టి 2 ఏపి ఈక్వల్ టు 2 బిపి అనేది మనకు ఈ కండిషన్ అని చెప్తుంది. అంటే డిస్టెన్స్ ఆఫ్ పి ఫ్రమ్ ఏ నుంచి పీకి ఉన్న డిస్టెన్స్ అనేది ట్వైస్ ది డిస్టెన్స్ ఆఫ్ పి ఫ్రమ్ బి నుంచి పీకి ఉన్న డిస్టెన్స్ ట్వైస్ చేస్తే ఏపి అనేది వస్తుంది. కాబట్టి ట్వైస్ అంటే 2 అనేది పెట్టుకున్నాం. ఇది మనకు ఎలా రాసుకున్నామంటే సింబల్స్ గా రాసేస్తాం. ఇది సెకండ్ అయిపోయింది. నెక్స్ట్ దీనికి డిస్టెన్స్ కాబట్టి ఏపి అనేది పి అంటే x1 y1. దీని ప్రకారం x1 y1 ఇది వచ్చి x2 y2 ఎలా తీసుకున్నా ఓకే. ఇలాగా x1 y1 x2 y2 ప్రకారం దీనికి అప్లై చేస్తే అంటే సూటబుల్ ఫార్ములా డిస్టెన్స్ కాబట్టి డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేస్తున్నాం. ఏమొస్తుంది ఫస్ట్ ఇక్కడ చేసే ముందు ఏం చేస్తున్నామంటే బోత్ సైడ్ స్క్వేర్ చేసేస్తున్నాం. ఎందుకంటే మనకు రాడికల్స్ అనేటువంటి రిమూవ్ చేయాలి. ఈ చేసే ముందు ఒకసారి రిమూవ్ చేస్తే సరిపోతుంది. కాబట్టి ఏపీ స్క్వేర్ ఈక్వల్ టు 4 బీపీ స్క్వేర్ అనేది వస్తుంది. బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే 2 4 అవుతుంది. ఇప్పుడు అప్లై చేస్తే ఏపీ డిస్టెన్స్ ఏమొస్తుంది √2² ఎగిరిపోతుంది. కాబట్టి మనకి ఏపీ మాత్రం రాస్తాం. ఏమొస్తుంది x - 3 హోల్ స్క్వేర్ ప్లస్ y - 0 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4 ఇంటూ బీపీ స్క్వేర్ అంటే ఇక్కడ కూడా x1 y1 ఇక్కడ బీపీ అనేది x2 y2 ఏ అనేది ఇక్కడ ఏ అనే దాంతో చేసాం. నెక్స్ట్ బీపీ తీసుకుంటే 4 ఇంటూ x1 x మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3 ఇక్కడ -3 ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y - 0 హోల్ స్క్వేర్
4 అనేది మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేస్తుంది, 4 ముందున్నది కాబట్టి. అంటే ఇక్కడ మనం ఏం చేసాం, లెట్ p ఈక్వల్ టు x1 y1 తీసుకున్నాం ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ దాని సూటబుల్ అయ్యేటువంటి సింబల్స్ చెప్పాం సెకండ్ కండిషన్. నెక్స్ట్ ఫార్ములా అనేది అప్లై చేసాం. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసి రాడికల్స్ అనేది ముందే తీసేసాం కాబట్టి దీన్ని సింప్లిఫై చేసి ఈక్వేషన్ రాస్తాం. అది థర్డ్ కండిషన్. నెక్స్ట్ ఫోర్త్ కండిషన్ అవుతుంది. నెక్స్ట్ క్యూ సాటిస్ఫై అవుతుంది లేదన్నది ఫిఫ్త్ కండిషన్ తీసుకుంటాం. ఇక్కడ ఏం చేస్తున్నామంటే దీన్ని సింప్లిఫై చేస్తే x² మైనస్ 6x ప్లస్ 9 ప్లస్ ఇక్కడ y² మాత్రం వస్తుంది ఎందుకంటే 0 ఉంది కాబట్టి y² వస్తుంది. ఇటువైపు వచ్చి 4 ఇంటూ ఇక్కడ x² ప్లస్ 6x ప్లస్ 9 ప్లస్ ఇక్కడ కూడా y² అనేది మాత్రం వస్తుంది. ఇక్కడ a ప్లస్ b హోల్ స్క్వేర్ ప్రకారం x² ప్లస్ 6x ప్లస్ 9 వచ్చింది. ఇక్కడ y మైనస్ 0 అంటే వాల్యూ దానికి లేదు కాబట్టి y² అనేది అలాగే రాస్తాం. నెక్స్ట్ ఇటువైపు ఉన్న ఈక్వేషన్ మొత్తం ఇటువైపు పంపిస్తాం. ఎలాగంటే 4తో మల్టిప్లికేషన్ చేసి లేదు ఈ ఈక్వేషన్ ఇలాగే ఉంచుదాం, ఇటువైపు ఉన్న ఈక్వేషన్ ఇటువైపు పంపిస్తున్నాం. అంటే ఇది ఇలాగే రాస్తున్నాం 4x² ప్లస్ ఇక్కడ 4 6 24x నెక్స్ట్ వచ్చి ప్లస్ 4 9 36 ప్లస్ 4y² అలాగే రాస్తాం 4తో మల్టిప్లై చేసి. ఇటువైపు ఉన్నది ఇటువైపు తీసుకొని వస్తే x² మైనస్ x² ప్లస్ 6x మైనస్ 9 అలాగే మైనస్ y² ఈక్వల్ టు 0 అయింది. అంటే ఇటువైపు ఉన్న ఈక్వేషన్ మొత్తం ఇటువైపు వస్తే ఇక్కడ ఏదైతే సింబల్ ఉందో అది ఆపోజిట్ అవుతుంది. అంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ వచ్చింది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్, ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అనేది వచ్చింది. వీటిలో ఏదైనా క్యాన్సిల్ పోతుందో చూస్తే మొదటిగా ఇక్కడ వచ్చి ఇక్కడ సబ్ట్రాక్షన్ అనేది చేస్తే మైనస్ x² ఉంది ప్లస్ 4x² కాబట్టి 3x². నెక్స్ట్ y² తీసుకుంటే మైనస్ y². నెక్స్ట్ ఇక్కడ ప్లస్ 4y² ఉంది కాబట్టి ఇక్కడ కూడా ప్లస్ 3y² వస్తుంది. నెక్స్ట్ xలో తీసుకుంటే 24x ఉంది, ఇక్కడ ప్లస్ 6x ఉంది అంటే 30x వస్తుంది. అంటే రెండు ప్లస్ కాబట్టి యాడ్ చేస్తాం. నెక్స్ట్ yలో తీసుకుంటే ఇక్కడేమో ఇక్కడ వైలు ఇక్కడ లేదు ఇక్కడ లేదు కాబట్టి లాస్ట్ కాన్స్టెంట్ ఇక్కడ 36 ఉంది. 36లోంచి 9 పోతే ప్లస్ 27 ఈక్వల్ టు 0 అనేది వచ్చింది. ఇక్కడ వచ్చినటువంటిది ఒక ఈక్వేషన్గా వచ్చింది. సింప్లిఫై చేస్తాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో క్యూ అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసి ఈక్వేషన్లో అంటే క్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది 3x12 ప్లస్ 3y12 ప్లస్ 30x1 ప్లస్ 27 ఈక్వల్ టు 0 అన్నటువంటిది క్యూ x1 y1 అన్నటువంటిది సబ్స్టిట్యూట్ చేస్తే ఇలాగ వస్తుంది. ఇక్కడ వచ్చి క్యూ x1 y1 అన్నటువంటి సబ్స్టిట్యూట్ చేస్తే అయితే ఈ ఈక్వేషన్ని ఇక్కడ వచ్చినటువంటి ఈక్వేషన్ ని సాటిస్ఫై అవుతుంది లేదా, ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది లేదా చూద్దాం. అంటే ఇక్కడ సేమ్ ఇలాగే తీసుకుంటాం. ఏది ఎక్కడైతే p తీసుకున్నాం, ఇక్కడ ఏదైతే p అనేది తీసుకున్నామో ఆ ప్లేస్ లో q అనేది తీసుకుంటాం. అంటే ఎలా తీసుకుంటామంటే aq² ఈక్వల్ టు 4bq² గా తీసుకుంటాం. aq² ఈక్వల్ టు 4bq². నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, q అనే పాయింట్ x1 y1 తీసుకున్నాం. అయితే మనం ఇక్కడ ఏం చేస్తుంటే aq² ఈక్వల్ టు 4bq² అనేది ప్రూవ్ చేయాలి. ఫస్ట్ aq² మాత్రం తీసుకుందాం. aq అంటే ఏ పాయింట్ 30, q అనేటువంటిది x1 y1 గా తీసుకుంటే మనకి ఏమొస్తున్నది x1 మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇటువైపు ఏదైతే వచ్చిందో ఇక్కడ ఏదైతే వచ్చిందో దాన్ని అలాగే పెట్టుకుంటాం. ఇక్కడ వచ్చినటువంటిది అలాగే రాస్తుంది ఈక్వల్ టు మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే aq² మాత్రం చేస్తున్నాం. అయితే aq² వాల్యూ చేసి దాన్ని 4bq² కి ఈక్వల్ అనేది చేయాలని చూస్తాం. నెక్స్ట్ ఇక్కడ సాల్వ్ చేస్తే x12 మైనస్
6x1 ప్లస్ 9 ఇక్కడ వచ్చి ప్లస్ y1 స్క్వేర్ అనేది వస్తుంది. అయితే మనకి ఇక్కడ వచ్చిన దాన్ని ఇక్కడ వచ్చిన ఈక్వేషన్ గా రాసుకోవాలి. ఇక్కడ ఏదైతే ఈక్వేషన్ వచ్చిందో అలా రాయడానికి ప్రయత్నిద్దాం. అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఏక్యూ స్క్వేర్ అనేది కనుక్కున్నాం. అయితే మనకు ఇక్కడ ఏం రావాలంటే 4 ఇంటూ మనకు బీక్యూ స్క్వేర్ ఏమొస్తుంది అంటే బీక్యూ అన్నప్పుడు x1 ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ 0 హోల్ స్క్వేర్ అన్నటువంటిది రావాలి. అంటే ఏక్యూ స్క్వేర్ ఈక్వల్ టు 4bq స్క్వేర్ అనేది ప్రూవ్ చేయాలి. అయితే ఫస్ట్ ఏక్యూ మాత్రం తీసుకొని చేస్తున్నాం. అయితే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇలా ఈక్వేషన్ వచ్చేట్టుగా రాసుకోవాలి. ఇలాగా ఈక్వేషన్ వచ్చేట్టుగా అంటే ఇటువైపు ఒకటి ఇలా ఈక్వేషన్ వచ్చేట్టుగా రాసుకోవాలి. అంటే ఏం చేయాలంటే దీన్ని ఇక్కడ ఇది ఏదైతే వచ్చిందో దీన్ని అలాగే రాస్తున్నాం. అయితే దీంట్లోంచి ఎంత సబ్ట్రాక్షన్ చేసి ఎంత అనేది తీసేయాలి అంటే దీని నుంచి ఇది ఎలా వస్తుంది అంటే మనకు ఫస్ట్ 3x1 స్క్వేర్ కావాలి కాబట్టి 4x1 స్క్వేర్ రాసుకుంటాం. నెక్స్ట్ 3y1 స్క్వేర్ కావాలి కాబట్టి ఇక్కడ y1 ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ కూడా ప్లస్ 4y1 స్క్వేర్ అనేది రాసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చి ఇక్కడ ఇది ఇక్కడ ఏదైతే ఉందో ఆ విధంగానే రాసుకున్నాం. కాకపోతే 3 కామన్ తీసాం కాబట్టి x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 10x1 ప్లస్ 9 అనేది వచ్చింది. ఇప్పుడు మనకేంటంటే దీని వాల్యూ మొత్తం మనకి ఎంత వచ్చింది 0 వచ్చింది. వీటిలో నుంచి ఇక్కడ ఉన్న వాటి నుంచి 4 అనేది కామన్ తీస్తే 4 అనేది x1 ఇక్కడ వచ్చి x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ ఇక్కడ వచ్చి 4 కామన్ తీస్తే 6x1 ప్లస్ ఇక్కడ వచ్చి 9 4 కామన్ తీసాం. ఇక్కడ దీని వాల్యూ ఏమవుతుందంటే 3 ఇంటూ 0 అయిపోతుంది. ఇక్కడ 3 ఇంటూ 0 అనేది అవుతుంది. అయితే నెక్స్ట్ ఇక్కడ వచ్చినటువంటి వాల్యూ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 6x1 ప్లస్ 9 అనేటువంటి ఇక్కడ వచ్చినటువంటి వాల్యూ దేనికి వచ్చినదంటే ఇక్కడ చూడండి 4 ఇంటూ x1 x స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 9 ప్లస్ y స్క్వేర్ అని వచ్చు. అంటే దీన్ని ఏంది బీపీకి ఇదే వచ్చినది బీపీకి ఇదే వచ్చినది. అంటే దీని వాల్యూ ఏమొస్తుందంటే 4 ఇంటూ బీక్యూ అనేది బీక్యూ స్క్వేర్ అనేది అవుతుంది. ఎందుకంటే x1 y1 లో ఉంది కాబట్టి దీని వాల్యూ 4 ఇంటూ బీక్యూ అయింది. మనకి దీన్ని సాల్వ్ చేసినా సరే 4 ఇంటూ ఇక్కడ y1 అలాగే వస్తుంది. 4తో దీన్ని స్క్వేర్ చేసి మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ వస్తుంది. ఇక్కడ ఏదైతే ఉందో అది వస్తుంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది ఏక్యూ స్క్వేర్ ఈక్వల్ టు 4bq స్క్వేర్ అన్నది ప్రూవ్ చేస్తాం. అంటే దీన్ని మనం ఇక్కడ క్యూ అనేది సబ్స్టిట్యూట్ చేసి ప్రూవ్ చేసాం కాబట్టి వెరిఫై అనేది జరిగింది కాబట్టి ఇక్కడ వచ్చినటువంటిది ఏదైతే ఈక్వేషన్ వచ్చిందో అదే లోకస్ అనేది అవుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఈ ఈక్వేషన్ని ఇక్కడ వచ్చినటువంటి ఈక్వేషన్ని ఇక్కడ దీన్ని సాల్వ్ చేస్తే ఎంతైతే ఈక్వేషన్ వస్తుందో అలా వచ్చే విధంగా రాయడం కోసమే ఇలా ఈక్వేషన్ రాసాము. అంటే ఇక్కడ సాల్వ్ చేస్తే ఇక్కడ వచ్చింది కదా 4 ఇంటూ ఇలా వచ్చింది. 4తో మల్టిప్లికేషన్ చేస్తే 4x స్క్వేర్ ప్లస్ 24x ప్లస్ 36 ప్లస్ 4y స్క్వేర్ అన్నటువంటి ఇలా వచ్చే విధంగా దీన్ని రాసుకున్నాము. నెక్స్ట్ దాని పక్కనే సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. దేని సబ్ట్రాక్షన్ చేస్తే ఇది వస్తుందో అది రాసుకున్నాం. ఆ సబ్ట్రాక్షన్ చేసేది ఎలా వస్తుందంటే కింద చివరిలో ఏదైతే వచ్చిందో అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏదైతే వాల్యూ వచ్చిందో అది ఇక్కడ వచ్చే విధంగా రాసుకున్నాము. నెక్స్ట్ ఈ వాల్యూ 0 కాబట్టి 3 ఇంటూ 0 అయిపోతుంది. ఇంకా ఇక్కడ ఇచ్చిన వాల్యూ నుంచి 4 అనే దాన్ని సబ్ట్రాక్షన్ చేసాం. దాన్ని దేనికి ఈక్వల్ వచ్చిందంటే ఏక్యూ స్క్వేర్ ఈక్వల్ టు 4b